డైలాగ్ చెప్తాడు, సేమ్ టు సేమ్ నాలాగా ఉంటాడు. వాళ్ళ కొడుకే కొడుకే ఇలాగే ఉంటాడు అన్న. వాడు ఏం నరుకులా నాది, ఏం కొట్టులా నాది, పిచ్చద్దం కూడా నన్ను ఎమ్మారు ఒక్కొక్కరి తలకాయలు ఫీజులు ఆడిపోతాయి సినిమాలో. అసలు గూజ్ బంప్స్ వస్తాను ఒక్కొక్క షాట్. అరే వీళ్ళు సాంగ్స్ లేదు, ఐటమ్ సాంగ్స్ లేదు, అది లేదు. ఏందని ఐటమ్ సాంగ్స్ ఏం మీకేం కాదు ఐటమ్ సాంగ్సా? ఏంది లంగాలు వేసుకొని డాన్సులు ఆడాడుదా? నేను వేసి చెప్పానా ఇవి కావాలన్నా మీకు? ఏంది ఇదేంది? మీకు సినిమా చూడడానికి వచ్చిండ్రా, మీరు ఐటమ్ సాంగ్ చూడడానికి వచ్చిండ్రా? ఎవరైనా అనుకుంటా యశుని గుర్తుపెట్టుకోండి. దీనమ్మ యశు ఉన్నంత వరకు దీనమ్మ ఏ సినిమా అన్నా యశు ఒక్క సినిమా తీస్తే జాతిని తెంగేస్తుంది. ఎవ్వరికి ఐటమ్ సాంగ్ అవసరం లేదు, ఎవ్వరికి ఐటమ్ సాంగ్ అవసరం లేదు, ఎవ్వరికి ఐటమ్ సాంగ్ అవసరం లేదు. మా యశు దిగిండంటే దీనమ్మ కలెక్షన్ కింగ్ అంతే. మాకు స్టోరీ స్టోరీ ఏముంది? స్టోరీ బాగానే ఉంది కదా, ఇంకేం కాలే. రొమాన్స్ ఉంది, యాక్షన్ ఉంది, ఫైట్ అమ్మ జాతి. ఇంకోటి యశ్ కొడుకే మళ్ళా డబుల్ యాక్షన్. ఇంకేం కావాలి? ఇంతకన్నా ఇంకేం కావాలబ్బా? మన కింగ్డమ్ సినిమా వచ్చినప్పుడు బాగుంది 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 అంటారు. ఇప్పుడు ఈ సినిమా ఎందుకు బాగాలేదు అంటుండ్రు? కానీ ఈ సినిమాతో మొత్తం నిరుత్సాహపడిచ్చిండు. అసలు అసలు ఏం నచ్చలేదు అసలు సినిమా అయితే. అసలు ఏం యాక్షన్స్ లేవు. అర్థం కాలే. అసలు ఏదో ఉంటది అనుకున్నాం, అసలు ఏం లేదు ఆడ. లోపల డొల్లా, అసలు ఏం లేదు సినిమా. అసలు ఇట్లా ఉంటదా అని అసలు అనుకోలేదు. అసలు సాంగ్స్ లేవు. ఆ గోవాది ఎందుకు తీసినారు అర్థం కాదు. అసలు ఆయన ఎందుకు వచ్చిందో అర్థం కాదు. వాళ్ళ కొడుకు ఎందుకు చంపనీకి వస్తుందో అర్థం కాదు. ఏం లేదు సినిమా, వేస్ట్. అంటే ఇప్పుడు సినిమాలో కోర్ సీన్స్ కానీ ఎక్కువ వల్గారిటీ వల్ల యూత్ కనెక్ట్ అవుతారు, ఇప్పుడున్న జనరేషన్ కనెక్ట్ అవుతారు అని అన్నారు కదా, మరి కనెక్ట్ అవ్వలేదా మీరు? అసలు అసలు ముగ్గురు హీరోయిన్లు, ఒక హీరోయిన్ వస్తుంది, సెకండ్ ఇంకో హీరోయిన్ వస్తుంది, థర్డ్ సెకండ్ హాఫ్ లో ఇంకో హీరోయిన్ వస్తుంది. ఎందుకు వస్తుంది అసలు? అసలు ఏం వస్తుందో అర్థమే కాదు. అసలు రుక్మిణి సెకండ్ హాఫ్ లో ఎందుకు వచ్చింది అర్థం కాదు. సినిమా అసలు బాగాలేదు, డిసప్పాయింట్మెంట్. ఫ్లాప్ ఇది యష్కి. యష్ ఎలాంటి సినిమాలు ఎంచుకునేటోడు, అసలు ఇట్లాంటి సినిమాలు ఎంచుకోవడం అనేది తప్పు. అసలు బాగాలేదు, లేదు అసలు. ఫస్ట్ హాఫ్ లో ఉంటదేదో అనుకున్నాను, సెకండ్ హాఫ్ లో ఏం లేదు. డాన్ గా ఎదగాలనుకుంటాడు, ఒక మాఫియా డాన్ గా ఎదగాలనుకున్నాడు. ఆయన ఎట్లా ఎదుగుతాడు, ఎంత మంది చంపుకుంటూ పోతాడు. నైనాతార హీరోయిన్ చేసిందా, నైనాతార హీరో అక్కగా చేసింది. సో అంటే నేను వేరే లెవెల్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా భయ్యా. ఎందుకంటే కేజీఎఫ్ ఎట్టుకున్నా అంతా ఏం బ్రీజ్ కాలే భయ్యా. మెయిన్ గా మాత్రం ఆ ముగ్గురు హీరోయిన్లు అవ్వ, ఆ ముగ్గురు హీరోతో ఎస్తున్న రొమాన్స్ ఉంటది భయ్యా. బీభత్స కొట్టుకుంటూ పోతూనే ఉంటాడు భయ్యా. కానీ నాకు కావాల్సింది, వీటికి కావాల్సింది దొరికింది భయ్యా. రొమాన్స్ మాత్రం పిచ్చగుంటుంది. కానీ ఆ స్టోరీ ఎటు నుంచి ఎటు పోతాదో, అటు నుంచి ఎటు పోతా, ఆ స్టోరీ అర్థం కాదు భయ్యా. సెకండ్ హాఫ్ చాలా ల్యాగ్ గా ఉంటది. సో నేను అనుకుంటా అంటే అరే లేడీ డేటర్ తీసింది కదా, వేరే లెవెల్ లో ఉంటది, బాక్స్ ఆఫీస్ వింటాను కూడా. కానీ నేను డిసప్పాయింట్ అయినా. కానీ స్క్రీన్ ప్రజెంట్, క్లైమాక్స్, విజువల్స్ మాత్రం అదిరిపోయింది, వేరే లెవెల్. కొన్ని ఫైటింగ్ సీన్స్ మాత్రం అదిరిపోయింది. ఎస్ అని కూడా బాగుంది. డబ్బింగ్ అంటే మాట్లాడుతుంది అది లిప్ సాంగ్ అది సెట్ కాలే. సో నేనేందంటే ఎంతైనా తెలుగు సినిమా భయ ఒకటి అనిపించింది భయ. సినిమా నాకు అంత నచ్చలని కూడా చెప్తా భయ. రవితేజ సినిమాకు మాత్రం దెబ్బ పడ్డది సినిమాతో మాత్రం. అంటే అది మంచి కంటెంట్ ఉన్న సినిమా, మన తెలుగు సినిమా. ఎక్కడో కన్నడ సినిమాని తీసుకొచ్చి తెలుగు సినిమా తొక్కేసినాను కూడా భయ. మొత్తం 20 థియేటర్ కూడా లేవు భయ రవితేజ సినిమాకి. అది ఎంత ఎమోషనల్, తండ్రి కూతురు సినిమా. ఇలాంటి చెత్త సినిమా తెచ్చి అన్ని థియేటర్లు వాళ్ళకి ఇచ్చేస్తే మరి రవితేజ సినిమా ఎటు పోవాలి? నాకు అదే బాధ అనిపించింది భయ. రియల్ గా తొక్కకండి భయ తెలుగు సినిమాలని. కానీ సినిమాలో భయ లాగ్ నాకైతే నచ్చలేదు భయ. సినిమా బానే ఉందండి, అంటే యావరేజ్. అంటే ఇప్పుడు హాలీవుడ్ లో కొన్ని మూవీస్ ఉంటాయి, ఫైట్ క్లబ్ అవన్నీ ఎలా అంటే మనం అనేది ఒక లాస్ట్ కి ఒక వరల్డ్ లోకి వెళ్ళిపోతాం. అంటే అప్పుడు దాకా అంతా తను చేస్తున్నాడు అని, ఇంకొక క్యారెక్టర్ ఉంది అని ఎగ్జిస్ట్ అయ్యి లాస్ట్ లో అది ఒకటే కాదని తెలిస్తే, కాకపోతే ఆ రివీల్ కి బిల్డప్ అనేది సరిగ్గా లేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం గోవా బేస్డ్ ప్యాక్ తో బాగుంటుంది, కాకపోతే అది ఇన్కంప్లీట్ అనిపిస్తుంది ఫిల్మ్ లాస్ట్ కి. డబ్బింగ్ బ్యాడ్ నిజంగా. వాళ్ళు సినిమాని కన్నడతో పాటు ఇంగ్లీష్ లో డైరెక్ట్ చేసినప్పుడే మనం అనుకోవచ్చు వాళ్ళు హాలీవుడ్ డైరెక్ట్ గా ఇక్కడ ఆడియన్స్ కి అంతగా కన్సెప్షన్ తో తీయలేదు అక్కడని. సినిమా మొత్తం ఒక పర్సెప్షన్ తో తీసినారు. బీజిఎం బాగుంది. క్యారెక్టరైజేషన్ అంటే ఏ హీరోయిన్ కి కూడా అంత ఇంపార్టెంట్ రోల్ అనేది ఉండదు, కానీ నయనతార గారి రోల్ చాలా పవర్ఫుల్ గా ఉంటది. నయనతార గారి రోల్ ఆ సినిమాలో అంత బోల్డ్నెస్ కూడా లేదు, ఉన్న క్యారెక్టర్స్ కి వాల్యూ ఉంది.
అదే గోవాలో మంచు పడింది, నాకు అది అర్థం కాలే ఎలా పడిందో. ఇప్పుడు నేను పడేదేమో స్వతంత్రం రాకముందు. బట్ సో క్లీన్ మూవీ మొత్తం గోవా. ఎక్స్పెక్ట్ చేశారా ఇలా మూవీ ఉంటుంది, ఒక బోల్డ్ లవ్ వరల్డ్ గ్యారెంటీ? ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే టుక్ ఏ హ్యూజ్ గ్యాప్ ఆఫ్టర్ కేజీఎఫ్. ఇమీడియట్ గా ఏ స్టోరీలోకి ఏ కంటెంట్ కి యాక్సెప్ట్ చేయలేదు. సో నాకు అర్థమైంది ఈ వాంట్ టు ప్రూవ్ సంథింగ్ ఎల్స్, బికాస్ యష్కి ఆ టైంలో సో ఇట్ ఈస్ లైక్ షేరింగ్ బిట్వీన్ ప్రశాంత్ నీల్ అండ్ యష్. కేజీఎఫ్ అనేది యష్కి మొత్తం క్రెడిట్ రాలేదు, ప్రశాంత్ నీల్ గా మోస్ట్ ఆఫ్ ద క్రెడిట్ వెళ్ళిపోయింది. కాబట్టి యష్ వాంట్ ఇండివిజువల్లీ ప్రూవ్ వాట్ హీ కెన్ డూ. సో వల్గారిటీ ఏం లేదు, వాళ్ళు రిలేషన్స్ ని బోల్డ్ గా చూపించారు. సో హీ వాస్ డైరెక్ట్లీ ఇంటూ ద లవ్. హీ డజంట్ వాంట్ టు బిల్డ్ ఏ రిలేషన్ విత్ లవ్ అండ్ రొమాన్స్. హీ వాంట్ టు డైరెక్ట్లీ డ్రిల్ ఇంటూ ద రిలేషన్. సో అది లేట్గా ఉండదండి, సినిమా కంప్లీట్లీ డెప్త్ లోనే మూవ్ అవుతుంది. డబ్బింగ్ చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి స్టార్టింగ్ లో, బట్ బీజిఎం ఇస్ టూ గుడ్. బీజిఎమ్స్ చాలా అంటే ఎలివేటెడ్ బీజిఎమ్స్ లాగా ఉండవు, మనం రెగ్యులర్ గా ఎలివేషన్ సీన్స్ లో పడే బీజిఎమ్స్ లాగా ఉండవు. సో ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఇంగ్లీష్ మ్యూజిక్స్, హాలీవుడ్ మ్యూజిక్స్, సో వెస్టర్న్ మ్యూజిక్స్ ఉండడం వల్ల మనకి కొంచెం డివియేషన్ వస్తుంది, మనం తొందరగా కనెక్ట్ అవ్వలేము. ఫ్యామిలీతోన ఫ్యామిలీతో చూడొచ్చు అన్న. ఏం లేవు అసలు చెప్పాలంటే, మీకు ఒక లిప్ లాక్ సీన్ కూడా కనిపించదు సినిమాలో, అన్ని కట్సే ఉన్నాయి. ట్రైలర్ ఎక్కడ చూపించారు లిప్ లాక్? బోల్ సింగ్స్ స్కిన్ షో కూడా తక్కువే ఉండేగా ట్రైలర్ లో. మీకు అన్ని కట్స్, ఎడిటర్ తను మ్యాజిక్ చేశారు, ఫ్యామిలీతో కూడా వెళ్ళి చూడొచ్చు. ఎక్కడ అది వైలెన్స్ కి ఇచ్చారు, బ్లడ్ ఎక్కువ ఉంది మూవీలో, ఎక్స్పోజింగ్ అవన్నీ తక్కువే ఉన్నాయి, బ్లడ్ ఎక్కువ ఉంది. డబ్బింగ్ సెట్ అయింది, కాకపోతే కొంచెం టూ డీప్ ఉంది ఆ తెలుగు లాంగ్వేజ్. అంటే ఫిలిం లో కూడా 90s, 40s, 60s రన్ అవుతున్న స్టోరీగా అదే లాంగ్వేజ్ వాడాలి. రైటింగ్ వాజ్ సో నైస్. బీజిఎం కొంచెం డిసప్పాయింట్ అయ్యా, ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేసాం రవి గారి దగ్గర నుంచి, కానీ ఎక్కువ రాలా. కానీ ఈ స్టోరీకి అంతకు మించి కొట్టలేదు, ఎందుకంటే ఇట్స్ సైకలాజికల్ డ్రామా, నాట్ యాక్షన్ ఫిలిం. మూవీ చూసినాక యాక్చువల్ తను ఉమెన్ పర్స్పెక్టివ్ నుంచే తీసింది చాలా వరకు క్యారెక్టర్స్, ఎక్కడ ఉమెన్ ని డిఫేమ్ చేస్తున్నట్టయితే కనిపించలే మూవీలో. సో ఇట్స్ మూవీస్ ఆల్ అబౌట్ ఓ పర్సన్ తను తీసుకున్న డిసిషన్స్ వల్ల మిగతా వాళ్ళ లైఫ్లో ఎలా ఎఫెక్ట్ అయ్యాయి, వాడి లైఫ్ వాడు ఎలా ఎఫెక్ట్ చేసుకున్నాడు అనేది ఓ సైకలాజికల్ ఫ్యాక్ట్ ఉంది సినిమాలో, బాగా చేసింది తను. కేజీఎఫ్ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని యష్ తీసిన సినిమా కదా, బయట కొంచెం నెగటివ్ టాక్ కూడా ఉంది సినిమా. మరి యాక్చువల్ సర్ప్రైజింగ్, కేజీఎఫ్ తర్వాత ఏ స్టార్ హీరో అయినా సరే సేఫ్ గేమ్ ఆడతాడు, కానీ యష్ ఇలాంటి కాంప్లికేటెడ్ స్టెప్ వేస్తాడని అస్సలు అనుకోలే. యష్ ఉన్న పొజిషన్లో ఏ స్టార్ హీరో ఉన్నా సరే ఈ సినిమా తీయడు, కానీ యష్ తీశాడు అని ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి వెళ్తుంది. హాలీవుడ్లో క్లిక్ అయితే మాత్రం రైటింగ్కి అప్లాస్ మంచిగా వస్తుంది. ఈ సినిమాకి వచ్చే ముందు మళ్ళీ ఎవరు పెట్టింది భయ్య కిస్సు మామూలు లేదు భయ్య, అసలు ఎరగ తీశాడు భయ్య. ఈ సినిమాలో మాత్రం యాక్టింగ్ పిచ్చెక్కించాడు భయ్య. ఏం భయ్య ఈ సినిమా చూసినప్పుడు ఎస్సీ బాబా ఏం పెంచుతాడు భయ్య, గడ్డము లుక్ అంటే అయిందే భయ్య. నిజంగా తెలుగు ఇండస్ట్రీలో మళ్ళీ రామ్ చరణ్ గారు రాజ్యం మన జూనియర్ ఎన్టీఆర్ తర్వాత ఈంది అంత బాగుంటుంది గడ్డ మాత్రం. నిజం చెప్పాలంటే తప్పు మన తెలుగు హీరోలు మన పొగిడినట్టు ఆ హీరో కూడా పొగడాలి మనం, ఎందుకంటే చాలా మంచి హీరో ఆయన. కేజీఎఫ్ అని తీశారు, KGF 2 మంచి బ్లాక్ బస్టర్ హిట్లు కూడా ఆయన. ఆ సినిమా చూసిన తర్వాత మనం కూడా ఈయన ఫ్యాన్ అయ్యాను, నేను పిచ్చి ఫ్యాన్ ఎస్ గారి కంటే, ఎందుకంటే ఆయన కట్టాడు బాగుంటుంది, ఆయన లుక్ బాగుంటుంది. ఈ సినిమాలో చూస్తే పిచ్చెక్కించేసి యాక్టింగ్ మాత్రం మా మామూలు లేదనే సినిమా మాత్రం. నిజంగా చెప్పాలంటే ఓవరాల్ గా ఈ సినిమా స్టోరీ పరంగా వస్తే స్టోరీ మాత్రం యావరేజ్ గా ఉందన్న, సినిమా మాత్రం యావరేజ్ సినిమా. ఫస్ట్ హాఫ్ ఏదో అలాగే వెళ్ళిపోతే, సెకండ్ హాఫ్ అసలు ఏం బాగోలేదు. నాకైతే సెకండ్ హాఫ్ నచ్చలేదు, ఎంత వేరంగా తీయాలని బయటకు వద్దాం అనిపించింది. నిజంగా దిల్ రాజు గారు మీరు ఏం పెట్టి 120 కోట్లు పెట్టి సినిమా తీశారు, కొనుక్కున్నా నాకు తెలియదు, కానీ ఏ నమ్మకం మీద కొన్నారో నాకు తెలియదు. కానీ ఈ సినిమా చూసినట్టే మీలో ప్రొడ్యూసర్ నో చెప్పాలి, అసలు నిజంగా ఏంటి సినిమా అనేసి మీరు చెప్పాలి డైరెక్టర్లకు ఏంటి కథ అనేసి. కానీ మీరు నమ్మకం మీద కొన్నారు, ఎస్ గారు నమ్మకం మీద కొన్నారు, మీ డబ్బులు మీకు అయితే వచ్చేస్తాయి. కానీ ఇలాంటి సినిమా కానీ నెక్స్ట్ సినిమా తీసినప్పుడు మంచి సినిమా తీయండి బాయ్. నిజంగా చెప్పండి, మీరు మంచి ప్రొడ్యూసర్, మీరు తెలుగు ఇండస్ట్రీ నెంబర్ 1 ప్రొడ్యూసర్ గారు. అసలు మీరు మంచి మంచి కథలు తీయాలి, మంచి మంచి సినిమాలు తెలుగు ఇండస్ట్రీకి ఇవ్వాలి. మీరు పెద్ద డిసప్పాయింట్ అండి. ఏంటి సెకండ్ హాఫ్ అబ్బా, ఒక హీరోకి 5 మంది హీరోలు పెట్టి 2 పిల్లలు పెట్టి వాళ్ళకి పిల్లలు పెట్టి ఏమన్నా ఏంటి అసలు
ఎవరు కొడుకో తెలియదు, ఏ భార్య కొడుకో తెలియదు, ఇక్కడ ఈడెవడ భార్య కొడుకో తెలియదు. మొత్తం ఎస్ గారికి కట్టాడు బాగుండదు అనేసి నువ్వు ఇద్దరు హీరోలు పెట్టి ఇద్దరు భార్యలు చేస్తావు ఆయనకి. నిజంగా చెప్పాలంటే ఈ సినిమా నాకైతే ఏం నచ్చలేదు దిల్ రాజు గారు. నిజంగా నేను ఎస్ ఫ్యాన్ గా చెప్తున్నాను. ఫస్ట్ హాఫ్ ఏదో యావరేజ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ అయితే ఫ్లాప్ సినిమా. టికెట్ తీసుకుంటాడా? మేము ఆయనే తీసుకుంటారేమో కానీ లేదండి, అంటే సినిమా బాగాలేదు. బట్ యష్ కేస్ వల్ల రావచ్చేమో. సినిమా కలెక్షన్ వేరు, సినిమా వేరు కదా. అంటే చాలా గ్యాప్ తీసుకున్నారు కదా, అంటే కేజీఎఫ్ తర్వాత చాలా గ్యాప్ తో తీసుకున్న స్టోరీ మరి అంత వర్కౌట్ అవ్వలేదా? గేమ్ చేంజర్ కూడా కొన్ని ఇయర్స్ తీసుకున్నా షూట్ చేయడానికి. అంతే చెప్పాను, గేమ్ చేంజర్ ఒక టాక్సిక్, ఒక వర్గానికి ఇన్స్పిరేషన్, ఈ రెండు. ఎందుకు మీరు అంతగా డిసప్పాయింట్ అయ్యారు? అంటే అంటే మేము కూడా, అంటే యష్ అంటే మాకు ఇష్టం, అంటే యష్ ఫ్యాన్స్ మేము కూడా. అంటే వెరీ డిసప్పాయింటింగ్ టు సీ యువర్ ఫేవరెట్ హీరో. బట్ పొద్దున 6:30కి మాకు వచ్చిన టార్చర్ కూడా నాకు తెలిసి సినిమా కన్నా నేను ఇంతకన్నా వర్స్ సినిమా చూడలేను నా లైఫ్. డబ్బింగ్ ఎలా అనిపించింది? అసలు అసలు సినిమానే వేస్ట్ అని చెప్తున్నా, ఒకటే డైలాగ్, వేస్ట్ సినిమా. అసలు చెప్తున్నా, ఇంట్లో కూర్చొని మీకు అంత సులభుద్ధి అయితే ఎనిమల్, అర్జున్ రెడ్డి చూసుకోండి, ఇట్లాంటి సినిమాలు కాదు. అస్సలు అంటే అస్సలు బాగాలేదు. నేను ట్రైలర్ చూసినాక అసలు 0 ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా. ఇది 0 కంటే -100 -200 ఉంది. అస్సలు బాగాలేదు.